గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కర్మవీరులారా కదలిరండి గీతాన్ని ఆవిష్కరించారు. మన్నే శ్రీనివాసరావు రచించిన ఈ గీతం యువతలో దేశభక్తి కార్యదీక్షను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమన్నారు. మొబైల్ ఫోన్లతో సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాలతో స్నేహం చేయాలని సూచించారు. అనంతరం నేతాజీ సైనిక్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించి తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. దేశభక్తి నైపుణ్యాలతో నవ్య భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. Class 7B from Telangana, Warangal. Warangal. Good. What is your question? Sir, can you know your success mantra? There is no mantra. There is no shortcut. You have to work hard. You must have commitment. That's what I have been saying all the time. Mantra means, like that you do some, you pray, and then automatically God comes and blesses you, and whatever you want is given to you. No. This is very hard work. Aim high, dream high, work hard, you will succeed in life. That is the mantra of success. Aim high, that I should become something in the life. Secondly, work hard. And thirdly, if you believe what you are doing is good, success will come to you. I have been, as I was telling you earlier, I am born in a rural village. My parents were not educated. I had to walk 4 kilometers a day to go to school. And then, after the school, college, university, I started taking part in public activities. Then, slowly became MLA, then MP, then Minister, then State President, then All India President, then became Vice President of India. So it is a different steps. Each step you must work hard. Even to go to temple also, Tirupati, if you want to walk, a lot of stress is involved in that. So be prepared for stress, you will succeed in life. Okay? Joined Sainik School at what age? At 13 years. Huh? Last year, what is your age? 12, sir. You are happy in the Sainik School? Yes, sir. You know that in the future when you want to join army, there will be a lot of stress, hard work and all. Army means you have to go to borders, you have to go to different areas wherever assigned to you. Are you ready for the same? Yes, sir. Good. All the best. జాతీయ భావనలకు పెంచే సంఘం ఉద్యోగాన్ని తెలియజేసే ఒక మంచి పాటను మనందరం వినేటి అవకాశం లభించింది. ఈ పాట తయారు చేసి దానికి సంగీతం సమకూర్చి దాన్ని ఇవాళ క్యాసెట్ రూపంలో తీసుకొచ్చి మనకు అందించిన శ్రీ మన్నే శ్రీనివాసరావుని హృదయపూర్వకంగా అభినందిస్తాను. శ్రీ శ్రీనివాసరావు గారు మన బాపట్ల మండలం తూర్పులో నిర్మించి రేపటిలో నివాసం ఉంటున్నారు. బీటెక్ అగ్రికల్చర్ చేసి ఎంబీఏలో పట్టభద్రులై కొంతకాలం మరి ఎల్ఐసిలో పనిచేసి ఆ తర్వాత ఒక రచయితగా, ఒక నట దర్శకుడిగా,
రంగస్థల ప్రవేశం చేసి అనేక నాటక ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఇచ్చారు. వారు అనేకమైన ప్రసిద్ధమైన నవలలు శ్రీ నందమూరి తారక రామారావు గారి చరిత్ర, రేపల్లె చరిత్ర, భావపురి రంగస్థలం, బుద్ధం అశోకం, బుద్ధం శరణం ఇత్యాది నాటకాలు, దివ్యదాసి, 14 వైభవం వంటి పద్య కార్యాలు, నాట్య కళాయుని కోమల సుబ్బారావు, నాట్య కళాధారడానికి ఎర్రగా గారి జీవిత చరిత్రలో ఇలా అనేక పుస్తకాలు వారు రచించారు. వారు ఈరోజు మన కార్యక్రమాన్ని నేనే రమ్మని పిలిచాను. పాఠశాలైనప్పటికీ నేను అనుకున్న భావం చాలా విషయాలు. రాష్ట్రీయ స్వయం సంఘం మనందరికీ తెలిసిందే. 1925లో మరి ప్రారంభించబడి నాగపూర్ కేంద్రంగా డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ఆయన సంఘ శాఖ పేరుతో మొదటిసారిగా రాష్ట్రీయ స్వయం సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేశం పరాధీనం కావడానికి దేశ ప్రజల ఐక్యత లేకపోవడం, సమాజం అంతా ఒక త్రాటిపై నిలబడిపోవడమే ప్రధాన కారణం మనం చరిత్ర చెప్తూ ఉంది. అలాగే భారతదేశ పాలన కూడా మనం గురవడానికి కూడా కారణం మనలో, మన దేశ నాయకుల్లో ఐక్యమత్యం పొరవడమే దానికి ప్రధాన కారణం. అందువల్ల క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక సామరస్యత, అందరం కలిసి ఒకటిగా ఉండాలనే భావం ఈ ముఖ్యమైన లక్ష్యాలతో రాష్ట్రీయ స్వయం సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. వారి వల్ల ఈ యొక్క దేశభక్తిని కార్యనిర్వహణ ప్రోత్సహించే విధంగా ఒక చక్కని గీతాన్ని ముందు వారికి అభినందన తెలియజేస్తూ, గీతం ఉంటే దేశభక్తి కలుగుతుందా అంటూ ప్రవేశించే కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. వందే మాత్రం ఈ విధంగా వాళ్ళందరికీ చక్కటి సమాధానం. స్వరాజ్య ఉద్యమ సమయంలో వందే మాత్రం ఒక పలుకు బ్రిటిష్ పాలకుల గుండెల్లో ఊరు పుట్టించింది. భారతదేశంలో ప్రతి గుండెలను తాకింది. యువకుడి అందరి యొక్క రక్తాలను పరిగించింది. ఎంతో మంది విస్మరించజాలని దేశభక్తులు ప్రాణం త్యాగాలకు సైతం వెనుపాడిన దిశగా ఆ గీతం ఆ రోజుల్లో స్ఫూర్తినిచ్చింది. ఈ స్ఫూర్తిని ఇవ్వడంలో రగిలించాలంటే అలాంటి గీతాలే మార్గం. పాటలు వింటే సరిపోదు, అందులోని స్ఫూర్తిని అణుమణులను నిలుచుకొని దేశ మాత రక్షణ, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ప్రకటన కట్టుకోవాలి. కొంతమంది అడుగుతుంటారు అక్కడ, సార్ నన్ను మీరు దేశభక్తి గురించి ఎక్కువగా చెప్తుంటారు, దేశభక్తి అంటే ఏం చేయాలి సార్, దేశభక్తి అంటే ఏం చేయాలి? నేను వాళ్ళందరికీ కూడా దేశభక్తి అంటే ఎవరి పని వాళ్ళు చేయడమే. అంత సులభమైంది. ఎవరి పని వాళ్ళు చక్కగా నేర్పుతో, ఓర్పుతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో చేస్తే అదే దేశభక్తి అవుతుంది. ప్రధానమంత్రి గారు వికసిత భారతం కావాలని దేశం ఆర్థికంగా శక్తివంతం అవుతుంది, అభివృద్ధిలో వేగంగా పరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మన దేశాన్ని దోచుకొని, మన సంపదను దోచుకొని, కొంత మన మనసులో కూడా దోచుకున్నారు. ఎందుకంటే మన వాళ్ళు పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. వాళ్ళు గొప్ప రాబర్ట్ ది గ్రేట్ అని, అలెగ్జాండర్ ది గ్రేట్ అని, ఇంకా వాషింగ్టన్ అని, అనేక మంది మీద చరిత్రలో పాఠాలు చూపించి మనకు నేర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, లేకపోతే మన ప్రాంతానికి చెందిన అటు కొమరపుడి, ఇటు అల్లూరి సీతారామరాజు, వీరపాటి కట్టబొమ్మ, రాణి రుద్రమ్మ, అనేక మంది యోధులు మన దేశంలో జన్మించారు. దేశం కోసం కృషి చేశారు, పోరాడారు, ప్రాణాలు సైతం అర్పించారు. అలాంటి మహానుభావుల యొక్క చరిత్రను మన దేశం విస్మరించింది. ఈ పరాయి పాలన, పరాయి విప్లవం, పరాయి భాష, వాటి పట్ల వ్యామోహం పెంచింది. దానివల్ల పరిస్థితి మన దేశంలో ఎలా తయారైందంటే, మనమేమో భారతదేశం హిందూ దేశం, ఈ హిందూ అనే పదం నేను కనిపెట్టుకుంటాను. అనాధికారంగా మన యొక్క మతం సంబంధాలు లేకుండా జీవన విధానానికి సంబంధించిన హిందుత్వం అంటే ప్రతి కొత్త దాంతో పాటు సేవా భావాన్ని కూడా మనం తిరిగి సంపాదించుకోవాలా, మనం తిరిగి ఇంట్రెస్ట్లో పంచుకోవాలా అనే ఉద్దేశంతో ముందుకు దేశం కోసం ముందుకు వెళ్ళడం కోసం వెళ్ళాలి. ఇక్కడి నుంచే
మంచి పాటలు వినడం, మంచి సంగీతాన్ని ఆస్వాదించడం, మంచి గురువుని ఎన్నుకోవడం, అలాగే మంచి పుస్తకాలు చదవడం ఇక్కడి నుంచే మనకు అలవాటు కావాలి. వ్యక్తిత్వాన్ని నిర్మించి అనేక పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ వదిలి పుస్తకాలతో స్నేహం చేయండి. మొబైల్ ఫోన్ వదిలిపెట్టి పుస్తకాలతో స్నేహం చేయండి. మొబైల్ ఫోన్ వాడటం తప్పు అని నేను చెప్పడంలే, కానీ మొబైల్లో పూర్తిగా నిమగ్నమై మన విషయాలు తెలుసుకుని పనిచేయడం. మొబైల్లో ఇవాళ ఈ యొక్క సోషల్ మీడియా పేరుతో అత్యంత కలుషితమైన నకారాత్మకమైన భావాలు, అలాంటి కథనాలు మనకి వస్తూ ఉన్నాయి. యువత కానీ వాటికి బానిసైపోయి అవే చూస్తూ పోతే తప్పుడు మార్గంలో పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ సెల్ ఫోన్, ఈ టెక్నికల్ గా ఉండే విజ్ఞానం ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోండి. అంతేగాని దానిపై ఆధారపడదు. 24 గంటలు, 12 గంటలు, 10 గంటలు ఓరే చూసుకుంటారు కొంతమంది. సొంత ఆలోచనలు పూర్తిగా పోతాయి. సృజనాత్మక శక్తి తగ్గుతుంది. క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా తగ్గిపోతారు. అందుకని దయచేసి సెల్ ఫోన్ వాడకాన్ని పరిమితంగా ఉపయోగించుకునేంతవరకు అవసరం అంతవరకే. అలాగే మిగతా సమయంలో మంచి వారితో కాలక్షేపం చేయండి, మంచి విషయాలు తెలుసుకోండి, మంచి గురువులు తెలుసుకోండి, మంచి మిత్రులను తెలుసుకోండి, వాళ్ళతో సుఖంగా సరళంగా ఉండండి. జీవితంలో అన్నిటికన్నా సంతోషం కలిగించేది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో కలిసి ఎలా ఉండాలి, ఎలా శ్రద్ధతో పోవాలి, మనం ఎలా ఇతరులు కూడా ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలా. తమ్ముడు వారు అనుకున్నా అంటే అన్న వారు కష్టపడి శ్రమించి తమ్ముడల్లా మంచిగా చదివించిన సందర్భాలు మన చరిత్రలో అనేక ఉన్నాయి. అలా మంచి వారితో స్నేహం చేయడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, మంచి పనిని ప్రోత్సహించడం, అది మన జీవితంలో భాగంగా సంగీతం, సాహిత్యం వీటిలో మార్గదర్శక మనకు ఎంతో గైడెన్స్ ఇచ్చేది. అందువల్ల వాటి పట్ల కూడా ఆసక్తి చూపించుకోవాలి. ఈ మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ కలిసిపోయే సంస్కృతి ఒత్తిడితో కూడిన జీవన విధానాన్ని మనకు అందిస్తుంది. చాలా ఒత్తిడితో గుర్తిస్తున్నారు. ఎందుకో కారణం మనకు అర్థం కాదు. రామాయణ ఉచితంగా వైద్య సేవలు అందించాలి, ఎంత బిజీగా కూడా ఎదురుగా ముందుకు రావాలి అనే సంకల్పంతో ప్రారంభించాలి. కోవిడ్ సమయంలో కూడా విరామం లేకుండా నిర్వహిస్తూ ఇప్పుడు సుమారుగా ఒక 28 సంవత్సరాల పాటు నిరంతరాలు అక్కడికి వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మనకు వచ్చిన విధంగా నిర్వహించిన సంబంధంతో కొంత లాభం. ఒక నెల కూడా చూడగలరు, టీవీ మందులు, కేవలంలో కారణంలో మందు ఉచితంగా వచ్చే సదుపాయం. అయితే నేను అనేక మందికి సహాయపడ్డాను. అనేక కళాశాలలు ఏర్పాటు చేయడానికి ఒక మెడికల్ సంస్థగా ఉపయోగపడ్డాను. ఇక్కడే సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అనేది ఆ కళాశాల స్థాపన, డెంటల్ కాలేజ్ స్థాపనకి సహాయపడ్డాను. వారు దానికి పెట్టుబడిగా మొదలైన గ్రామానికి ప్రతి నెల మొదలు చేయవారు డాక్టర్లు బృందాన్ని పంపించి ఉచితంగా దంత వైద్య సేవలు చేస్తున్నారు. అలాగే కామినేని వైద్య కళాశాలలు తెలంగాణలో ఇక్కడ ఉన్న కామినేని వైద్య కళాశాల కామినేని హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో సహకరించినందుకు ఒక బహుమానంగా మీ ఊరికి మేము మీతో పాటు వైద్య సేవలు అందిస్తున్నామని, అలాగే నా సహచరులు వారు, నా శిష్యులు వారు అందరూ కూడా మీ ఊరికి మేము వస్తామని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.